గుండె నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా ఫిష్ కర్రీ చేస్తుంది. ఫిష్ కర్రీ స్మెల్ ఇల్లు మొత్తం వస్తుంది. అప్పుడు రవి, శృతి అలాగే బాలు, సత్యం ఫిష్ కర్రీ స్మెల్ బాగుంది, ఎలాగైనా తినాలి అనేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. అప్పుడు ప్రభావతి ఒక్కతి మాత్రం కూర్చోదు. మీనా ప్రభావతిని కూడా పిలుస్తుంది. అత్తయ్య రాండి తిందురాండి అంటే నేను మనోజ్ వచ్చిన తర్వాత తింటాననేసి తను అంటుంది. బాలు అలాగే శృతి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళందరూ అన్నం తింటూ ఉంటారు. అప్పుడే మనోజ్ లోపలికి వస్తాడు. ప్రభావతి మనోజ్ని బయటకి తీసుకెళ్ళి ఏమైంది, గోల్డ్ పెడితే డబ్బులు వచ్చాయా అనేసి అడుగుతుంది. అప్పుడు మనోజ్ వచ్చాయమ్మా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి ఎంత వచ్చాయంటే ఆయన ఎంత ఇచ్చాడో అంతే వచ్చాయమ్మా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి ఏం ఇబ్బంది ఉండదు కదా అంటే నాకైతే ఇబ్బంది ఉండదమ్మా నీకే ఉంటుంది అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు ప్రభావతి నాకు ఎందుకు ఇబ్బంది వస్తుంది, మీ ఇద్దరికి వస్తుంది, తొందరగా తీర్చేసి ఆ గోల్డ్ మాత్రం నువ్వు తొందరగా డబ్బులు తీర్చేసి తేవాలి ఇంట్లోకి, అవి అసలే మీనా నగలు బాలుకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అనేసి అంటుంది. అప్పుడు బాలు అలాగే మీనా ఏంటి వీళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడుతున్నారు అనేసి అనుమానం వస్తుంది. మీనా ఏంటి ఎప్పుడు లేనిది ఇక్కడే మాట్లాడొచ్చు కదా, ఎందుకు బయట మాట్లాడుతున్నారు అంటుంది. అప్పుడు బాలు ఏమైందమ్మా ఎందుకు బయట మాట్లాడుతున్నారు, అప్పుడు 40 లక్షలు ఎత్తుకుపోయినట్టు మళ్ళీ ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేసి డబ్బులు గిట్లా తీస్తున్నారా ఏంటి అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి ఎప్పుడు నీకు అదే మాటలా, మేమెందుకు తీస్తాం డబ్బులు, మాకేం అవసరం అనేసి ప్రభావతి అంటుంది. మీనా అత్తయ్య మీరు ఇక్కడే మాట్లాడుకోవచ్చుగా, బయటకు వెళ్ళి మందుకు మాట్లాడుకుంటున్నారు అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి నేను నా కొడుకు ఎన్నైనా మాట్లాడుకుంటామని మీకు చెప్పాలా అనేసి అంటుంది. అనుకుంటూ ఫిష్ కర్రీ అందరూ భోజనం చేస్తారు. మనోజు శృతిని రోహిణిని కూడా తీసుకురా అని ప్రభావతి అంటుంది. అప్పుడు మనోజులో రోహిణిని తీసుకురావడానికి వాళ్ళ రూమ్కి వస్తాడు. వచ్చి 1,00,000 లాభం వచ్చిందనేసి చెప్తాడు మనోజ్. అప్పుడు రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు సాధించావు బిజినెస్లో, మనకి ఇలాగే 1,00,000 రూపాయల లాభం అంటే ఇంకా ముందు ముందు ఫుల్ డబ్బులు మనకు లాభం వస్తాయి, మనం గోవాకి వెళ్దాం, ఇప్పుడు నిన్ను అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్తాం, మెయిన్గా బాలుకు బుద్ధి చెప్దామనేసి అంటుంది. అప్పుడు మనోజ్ వద్దు రోహిణి అనేసి అంటాడు. ఆయన రోహిణి వినకుండా మనోజ్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అందరికీ ఒకటి చెప్పాలి అనేసి అంటుంది. అప్పుడు బాలు ఏం చెప్పాలి పార్లరమ్మ చెప్పు అనేసి అంటాడు. అన్నప్పుడు మనోజు ఈరోజు 1,00,000 రూపాయల లాభం తీసుకొచ్చాడు అనేసి చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఈ ఒక్కసారి 1,00,000 తీసుకొచ్చాడంటే ఇంకా ముందు ముందు చాలా లాభాలు తీసుకొస్తాడు అనేసి రోహిణి అంటుంది. అప్పుడు సత్యం వాళ్ళు ఇంకేంది చాలా ఆనందమే కదమ్మా అనేసి అంటాడు. అప్పుడు బాలు ఇంకేంది నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షలు కూడా ఇలాగే తీర్చమను అనేసి అంటాడు. అప్పుడు రోహిణి తీర్చేస్తాం, అవి కూడా తీర్చేస్తామని మేము చెప్పాం కదా అనేసి అంటుంది. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు రవి అమ్మ నువ్వెందుకమ్మా అంత డల్గా ఉన్నావు, మనోజ్ అన్నయ్య అంటే నీకు ఇష్టం కదా, మనోజ్ అన్నయ్య డబ్బులు లాభం వచ్చినట్టు నువ్వే అందరికంటే హ్యాపీగా ఉంటావు, ఇప్పుడు ఎందుకమ్మా డల్గా ఉన్నావు అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి లేదు ఇంతసేపే నేను ఇంటికి వచ్చినప్పుడు వాడు నాకు చెప్పాడు అమ్మ 1,00,000 రూపాయల లాభం వచ్చిందని, నేను అప్పుడే సంతోషిష్టి దిష్టి కూడా తీయాలనుకున్నాను అనేసి చెప్తుంది. అప్పుడు మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ డబ్బులు కనుక మీన బంగారం అని తెలిస్తే బాలు ఇంకేమైనా ఉందా, నన్ను ఏమైనా చేస్తాడు వాడు అనేసి లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత ప్రభావతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. వాడికి నేను దిష్టి తీస్తానని అబ్బాయిని పక్కకు తీసుకెళ్ళి ప్రభావతి మనోజ్ ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి అంటాడు. అప్పుడు మనోజ్ నేనేం చేయలేదమ్మా, రోహిణినే బాలుకి ఎలాగైనా ఈ 1,00,000 రూపాయల లాభం తీసుకొచ్చామని గొప్పలు తీసి చెప్పడానికి తీసుకొచ్చింది అనేసి అంటాడు. ప్రభావతి ఏ ఇబ్బంది రాకుండా చూడురా అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ కూడా ఏ ఇబ్బంది రాకుండా చూస్తానమ్మా అనేసి అంటాడు. తర్వాత ప్రభావతి హాల్లో కూర్చొని ఏ మీనా అని పిలుస్తుంది. అప్పుడు మీనా అలాగే బాలు వచ్చి బాలు మీనాని ఏ మీనా అని పిలుస్తున్నావు, పొద్దున్నుంచే ఇల్లుకి బోళ్ళు తోమి అలాగే తూడ్చి దీపం పెట్టి అన్ని పనులు చేస్తే నా భార్యను మీనా ఏ మీనా అని పిలుస్తున్నావు ఎందుకు అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి మరి మీనా కాఫీ పెట్టి అందరిని పిలిచి కాఫీ అని తెలియదని కనేసి అంటుంది. అప్పుడు బాలుకి కోపం వచ్చి విజిల్ గట్టిగా ఊదుతాడు. అందరూ వస్తారు. అందరినీ నా భార్య విలువాలంట కాఫీ పెట్టి అందుకే ఇలా పిలువు మీనా అనేసి అంటున్నాను అనేసి అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఇలా పిలిస్తే ఎలా బాలు అనేసి శృతి అలాగే రోహిణి మనోజ్ రవి అంటారు. అప్పుడు అమ్మనే చెప్పింది పిలవాలట, కాఫీ పెట్టి మిమ్మల్ని అందరిని పిలిచి మీకు అందరికీ కాఫీ పోయాలంట నా భార్య అనేసి అంటాడు. పోస్తావా మీనా ఇలాగే రోజు విధులు అని అంటాడు. అప్పుడు మీనా సరేలేండి ఇలాగే విధులు ఊతాననేసి అంటుంది.
అంతలోనే సత్యం వస్తాడు. ఏంటి ఈ గొడవ అనేసి అడుగుతాడు. అప్పుడు ప్రభావతి గొడవ చేస్తుంది అమ్మావతి అనేసి బాలు అంటాడు. ప్రభావతి నీ గొడవ బయటకు వినబడుతుంది అనేసి అంటాడు. అంతలోనే సత్యంకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి గుర్తుందా నాన్న అనేసి అడుగుతుంది. అప్పుడు సత్యం ఎందుకు గుర్తులేదమ్మా, నీ బర్త్డే ఉంది కదమ్మా 2-3 రోజులలో అనేసి అంటాడు. అప్పుడు బాలు కూడా ఫోన్ తీసుకొని బామ్మ నీ బర్త్డే కదా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నానమ్మ, శిల్ప డార్లింగ్ అనేసి షీలా డార్లింగ్ అనేసి అంటాడు. అప్పుడు సరేలే థ్యాంక్స్ అనేసి వాళ్ళ బామ్మ చెప్తుంది. తర్వాత మీరందరూ ఇక్కడికి రాని, నా బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అంటుంది. అప్పుడు ప్రభావతి అక్కడికి మేము రాలేమత్తే, మొన్న ఉగాదికే వచ్చాము కదా అనేసి అంటుంది. అలాగే మనోజు అలాగే రోహిణి కూడా మాకు వీలు కాదంటారు. రవి కూడా వీలు కాదంటాడు. డబ్బుడమ్మ మాత్రం అంటే శృతి మాత్రం నేను ఎక్కడున్న డబ్బింగ్ చెప్పుకోవచ్చు అనేసి అంటుంది. అప్పుడు సత్యం అందరికీ పని ఉందంట కదమ్మా, నువ్వే రా అమ్మ అనేసి అంటాడు. అప్పుడు మీనా కూడా బామ్మ నువ్వే ఇక్కడికి రావచ్చు కదా, అందరికీ పని ఉందంట, మన ఇంట్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అంటుంది. అప్పుడు బామ్మ సరేలేండి నేను ఆ ఊరికి వస్తాను, మీ ఇంటికి వస్తాను అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి అత్త పోరు స్టార్ట్ అయింది, నాకు మా అత్తయ్య ఇక్కడికి వస్తే అనేసి అనుకుంటూ ఉంటుంది.